కీర్తనల పుస్తకం 119వ కీర్తన. నీ కట్టడాలను గైకొనుటకు నా హృదయాన్ని లోపరుచుకుని ఉన్నాను, ఇది తుదవరకు నిలిచే నిత్య నిర్ణయము. ఆమేన్. అంటే ముగింపు వరకు, అంటే ప్రారంభించి ముగింపు వరకు, లేక కడ వరకు, తుద వరకు దేవుని కట్టడాల్ని మనం అనుసరించాలి. ఏమంటే కోర్టుకి వెళ్తే అక్కడ కొన్ని కట్టడాలు ఉంటాయి, పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కొన్ని కట్టడాలు ఉంటాయి, హాస్పిటల్కి వెళ్తే కొన్ని కట్టడాలు అక్కడ ఉంటాయి, ఇంకా పల్లెటూరుకి వెళ్తే కొన్ని పంచాయతీలు ఉంటాయి, అక్కడ కొన్ని కట్టడాలు ఉంటాయి. పెద్దలు ఏదైతే చెప్తే అదే చేయాలి. పల్లెటూరులో గ్రామ పంచాయతీ కట్టడాలు, రచ్చబండ, అక్కడ పెద్దలు చెప్పింది కనుక ఎవరకంగా వ్యతిరేకం చేశారనుకో కొన్ని కట్టడాలు ఉంటాయి. ఏమని? వాళ్ళ ఇంటికి పని చేయకూడదు, వాళ్ళ ఇంటి ఏ శుభ కార్యక్రమానికి వెళ్ళకూడదు, వాళ్ళకి ఎవరో సహాయం చేయకూడదు అని కొన్ని కట్టడాలు. అయితే ఈ రోజున ఈ వర్తమానంలో దేవుని కట్టడాల్ని దేవుని బిడ్డలు తుదముట్టు వరకు అవి నెరవేర్చే వ్యక్తులుగా ఉండాలి. ఆమేన్. ఏంటి దేవుని కట్టడాలు? దేవుని కట్టడాల వల్ల మనకు వచ్చే లాభం చూద్దామా? లేవికాండం 18వ అధ్యాయం 5వ వాక్యం. మీరు నా కట్టడాలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకునేవాడు వాటి వల్ల బ్రతుకుతాడు. మనిషి రొట్టె మూలంగా కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనిషే బ్రతుకుతాడు. ఆమేన్. హల్లెలూయా. చేప యోనాను మింగు అంటే చేప అనొచ్చు, అయ్యా యోనా నా గర్భంలోకి వస్తే ఊపిరాడదేమో, చచ్చిపోతాడేమో. నేను చెప్తున్నాను మింగో. దేవుడు మాట చెప్పుని మింగేసింది, లోపల ఉన్న యోనా చనిపోలేదు. ఆమేన్. అందుకని దేవుని బిడ్డలైన మనం ఎలా ఉండాలంటే, దేవుని కట్టడాలు ఎవరైతే తుదముట్టుకు అనుసరిస్తారో వాళ్ళు బ్రతుకుతారో. ఆమేన్. ఏంటి కట్టడ అని చూద్దాం. లేవికాండం 19:19. మీరు నా కట్టడాలను ఆచరింపవలను, మీ జంతువులను ఇతర జాతి జంతువులతో కలిసి ఉండకూడదు. ఒక రాజుగారు నాకు చిన్న సీంక ఒక పెళ్ళి ఇచ్చారండి, భలే ఉంటుంది. దాని పేరు జూలీ. ఏమంటే తెచ్చుకున్నానండి, రోజు దానికి చక్కగా స్నానం చేయించి బిస్కెట్లు పెట్టి పాలు పెట్టి, ఏమంటే నేను ఎక్కడ పడుకుంటాను అక్కడే దానికో తలగాడి నాకో తలగాడి, దానికో బెడ్షీట్ నాకో బెడ్షీట్. ఏమంటే కుక్కని మా అమ్మమ్మ తిట్టేది పట్టుకుని తింటాక లేదు మీసాల సంపంగం అన్నట్టు, మళ్ళీ కుక్క నీకే గతిలు మళ్ళీ కుక్క కూడా పెట్టాలరా. సరే మా అమ్మమ్మ అన్నది, ఇదిగో పెంచుకున్నావు కానీ కుక్కను మాత్రం బయటకు వదిలిపెట్టొద్దండి. ఇంకా మా అమ్మమ్మతో, నీకు అసలు మమ్మల్ని స్వేచ్ఛగా బ్రతకనువ్వు, నేను పెంచుకున్న కుక్కను కూడా స్వేచ్ఛగా బ్రతక నువ్వు. ఒక 5-6 నెలలు గడిచిందండి. మా అమ్మమ్మ ఏదో ఊరు వెళ్ళింది, ఇంకా కట్టిన కుక్కను వదిలేసాను అంతే. తిరిగి ఎంజాయ్ చేయి, ఫుల్లీ ఎంజాయ్ చేయని. అది తిరిగి మరి ఏం జరిగిందో తెలియదు. వారం రోజుల తర్వాత అని జొల్లు కాచుకుంటా ఏముంది. నాకు భయం వేసి సైకిల్ మీద ఎక్కించుకునే దాన్ని హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు, అయ్యా దీన్ని ఎక్కడో పిచ్చుకోక కలిసిందయ్యా అన్నాడు. అయ్యా డాక్టర్గా బతకదయ్యా. అయ్యా పాలు పోసినయ్యా, రోజు కడిగానయ్యా, చాలా ఖర్చు పెట్టాను, నువ్వు ఎంత చేసినా దీన్ని వదిలిపెట్టావా, ఇది పాడైపోయింది, పిచ్చెక్కిపోయింది. సరే ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నా ముఖం ఇంకా అలాగ చూసి ఇంకా ప్రాణం విడిచి. అక్కడ పొరపాటు, నేను పెట్టే తిండిలో దానికి కలగల, నా వల్ల దానికి ఏ హాని కలగల. ఎప్పుడు కలిగింది? దాన్ని నేను ఎప్పుడైతే వదిలిపెట్టానో బయటికి వెళ్ళి ఏమండి వేరే కుక్కలతో కలవటం వల్ల ఆ కుక్క దాని జీవితాన్ని ముగించుకుంది. అంటే ఇది సబ్జెక్టు కుక్కను గురించి కాదు, ఇది జంతువుల గురించి కాదు, ఇది దేవుడు మనల గురించే. అందుకనే ఆదికాండంలో దేవుడు నోవాహుతో చెప్పేటప్పుడు, నాయనా నోవాహయ్యా, పవిత్రమైనవి 7, ఆడయి మగయ్యి, అపవిత్రమైనవి ఆడయి మగవి,
వాళ్ళకి తీసుకురా. కానీ ఈ పవిత్రమైనవి అపవిత్రమైన వాడితో కలవకూడదు, అపవిత్రమైనవి పవిత్రమైన వాడితో కలవకూడదు. ఎందుకని దేవుడు చెప్పాడు? పవిత్రంగానే ఉండాలి, పవిత్రమైన అపవిత్రతలోకి వెళ్ళకూడదు. చూద్దాం మాట. ఆదికాండం 7వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. పవిత్రమైనవి ఆడవి మగవి 7 అయితే అపవిత్రమైనవి జంతువులో ప్రతి జాతి పోతును 2 సరిపోదు. చూడండి, దేవుడు మాట్లాడేటప్పుడు నాయనా పవిత్రమైన కొన్ని అపవిత్రమైన కొన్ని వాళ్ళకి ఎక్కించంటలా. పవిత్రమైనవి 7 మగ ఆడ, అపవిత్రమైనవి మగ ఆడ 2. అంటే దేవుడు వేరువేరు చేస్తున్నాడు. అవి వచ్చినవి వేరువేరుగా ఈ అపవిత్రమైన ఒక చోట ఉన్నాయి, పవిత్రమైనవి ఒక చోట ఉన్నాయి. చూడండి, మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ యాపిల్ ఉంటాయి, ఇక్కడ దానిమ్మ ఉంటాయి, ఇక్కడ మళ్ళీ యాపిల్ ఉంటాయి, మళ్ళీ దానిమ్మ ఉంటాయి. ఈ రేట్ ఎంత అండి? ఆ కిలో 150. ఈ ఎంత అండి? కిలో 100. అంటే వ్యత్యాసం. అంటే పవిత్రమైనవికేమో క్వాలిటీ ఎక్కువ, అపవిత్రమైన దానికి క్వాలిటీ తక్కువ. ఎవరంటే వాళ్ళు తీసుకోరు. ఏమండి, డబ్బులు లేనివాడు ఏం చేస్తాయి? ఏదోటి ఇవ్వండి అని తిని తీసుకెళ్ళిపోతాడు. తర్వాత ఏమవుద్ది? లేనిపోయిన రోగాలు వస్తాయి. అలాగే దేవుడు చెప్తున్నాడు, మీ జంతువుల్ని వేరే జాతుల జంతువులతో కలవనివద్దు. అంటే దేవుడు ఇక్కడ మాట్లాడే జంతువుల గురించి కాదు, మనల గురించే. ఆ మాట ఎక్కడ చూద్దాం. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం. మీరు విశ్వాసులు అవిశ్వాసులతో జోడిగా కలిసి ఉండొద్దు. ఎక్కడైనా చీకటి వెలుగు కలిసి ఉంటాయా? ఉండవు. ఉంటే చీకటన్నా ఉండాలి, వెలుగన్నా ఉండాలి. నీళ్ళ బావిలో ఉంటే మంచినీళ్ళన్నా ఉండాలి, ఉప్పు నీళ్ళన్నా ఉండాలి. అవునా కదా? అందుకని ఇక్కడ దేవుని కట్టడ ఏంటంటే, విశ్వాసమైన నీవు, పవిత్రంగా జీవిస్తున్న నీవు అవిశ్వాసంతో కలిసి జోడి కట్టొద్దు, కలిసి నడవద్దు. ఎందుకని? ఈ అవిశ్వాసంతో ఎందుకు కలవద్దు అన్నాడు దేవుడు. ఈ అవిశ్వాసకి, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలగజేసింది. ఏం కలగజేసింది చెప్పండి? గ్రుడ్డితనం కలగజేసిన. ఆ మాట ఎక్కడంటే 2 కొరింథీ 4:4 ఉంటుంది అన్నమాట. చూడండి, అది కూడా. అంటే ఒక అవిశ్వాస దగ్గర ఎవరున్నారు? డెవిల్, దురాత్మ, సాతాను, దుష్టుడు ఉన్నాడు. వాడు ఏం చేశాడు? ఆ వ్యక్తికి దేవుని మహిమను చూడకుండా, దేవుని శక్తిని చూడకుండా వాడు గుడ్డితనం కలగజేశాడు. అందుకని దేవుని బిడ్డలైన మనం అవిశ్వాసంతో కలిసి తిరిగితే మనలో కూడా దుష్టుడు ఆవడిస్తాడు, మనలో కూడా గుడ్డివాడుగా మారిపోతాం. అందుకనే ప్రారంభించిన ఆత్మీయ జీవితం ముగించేంత వరకు అవిశ్వాసంతో కలిసి జోడి కట్టకూడదు. ఎందుకంటే ఈ అవిశ్వాసం ఎక్కడికి వెళ్తాడంటే నిత్య నరకంలోకి వెళ్తాడు. తిండి అన్నమాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యం. పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండి గుండములో పాలు పొందుతారు. అంటే చూడండి, అంటే దేవుని కట్టడ ఏంటంటే, నీవు నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం, బాప్తిసం పొందాం, పరిశుద్ధాత్మ పొందాము, ఏమంటే ప్రార్థన చేస్తున్నాం, దేవుని అడుగుచాడులు నడుస్తున్నాం. మనము ప్రారంభించిన మన ఆత్మీయ జీవితం చచ్చిపోయేంత వరకు, దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు అవిశ్వాసంతో కలిసి జోడి కడితేనంట మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే అగ్ని గుండంలోకి, నిత్య నరకంలోకి తీసుకెళ్తుంది. అందుకనే కదా రాజు అంటాడు, ఏయ్ ఈ నిలబెట్టిన ప్రతిమ మొక్కండి, మొక్కకపోతే నేను మిమ్మల్ని అగ్ని గుండంలో వేస్తానంటే షడ్రక్ మేషక్ అబేద్కో అంటున్నారు. వాళ్ళు గుర్తుపట్టి రాజుగారికి దురాత్మ పట్టింది. ఇప్పుడు ఈయనతో కలిసి నేను చేతులు కలిపాననుకో, నేను అగ్నిగుండానికి
వెళ్ళిపోతానని వాళ్ళు అన్నారు. మేము అగ్నిగుండాల కన్నా అప్పగించుకుంటాం, కానీ నీతో పాటు పొరపాటున చేతిలో కలపం. అందుకే నేను చూడండి, కలపలేదు కాబట్టి రాజుగారు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసిన అగ్నిగుండం వాళ్ళు ఏమీ చేయలేదు. కొడదామా చప్పట్లు. అంటే ఇందులో మనం ఏం నేర్చుకోవాలి? ఒక అవిశ్వాసు ద్వారాగా మనకు శోధనలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా కానీ వాళ్ళతో పొరపాటున కలవటం కానీ, కూర్చోవడం కానీ, వ్యవహారాలు పెట్టడం కానీ, వాళ్ళతో కలిసి తిరగటం కానీ, ఇటువంటి ప్రయత్నాలు మనం చేస్తే లేనిపోయిన వచ్చే సమస్యలు వచ్చి పడతాయి. అందుకని దేవుని బిడ్డల మనం అవిశ్వాసులతో కలిసి ఉండకూడదు. అంటే నీ జంతువులు వేరే జంతువులతో కలిసి ఉండకూడదు. తుదముట్టు వరకు విశ్వాసమైన నీవు, తుదముట్టు వరకు పవిత్రంగా జీవిస్తున్న నీవు ఒక అవిశ్వాసితో కలిసి నడవద్దు, జీవించొద్దు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలాగా కలవక జీవించక ఉంటే చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోను అగ్ని గుండంలో కూడా దేవుడు వాళ్ళు బ్రతికించాడు. ఆమేన్.